తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం తోగరాముడి పంచాయతీలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆర్డీఓ దేవేందర్ రెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన మాటలను నెరవేర్చుతూ సకాలంలో విత్తనాలు, యూరియా అందజేస్తూ రైతులు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కూడా పెట్టడం జరిగింది. గతంలో మీరు చూస్తే ఎలక్షన్ ముందు ఎంతో మంది రైతులు గాని లేదా పొలాలు ఉన్న వాళ్ళు లేదా స్థలాలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి అది ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా మాట ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానని. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టి ప్రజలందరికీ కూడా భరోసా కలిగించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో మనం చూస్తే ఈరోజు మనకు అంటే 1 ఎకరా ఉంటే మన పేరు మీద 10 ఎకరాలు 5 ఎకరాలు కూడా రిజిస్టర్ అయిపోయిన పరిస్థితులు. ఎందుకంటే అలా రిజిస్టర్ అవడం వల్ల మనకు సంక్షేమ పథకాలు ఏవైతే రావాలో అవన్నీ కూడా పేద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందేవి కాదు. ఇలాంటివి చాలా వరకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలాంటి రెవెన్యూ సమస్యలు ఎన్నో అవకతవకలు జరిగి 1 ఎకరా ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు చూపించడం లేదా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి తక్కువగా చూపించడం, ఇలాంటివి ఎన్నో అవకతవకలు జరిగి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు అది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా సర్వే చేయించడానికి రెవెన్యూ సదస్సులు గ్రామాల్లోనే పెట్టి అక్కడికే అధికారులు వచ్చి మీ అందరి దగ్గర అర్జీలు తీసుకొని అవన్నీ కూడా కరెక్షన్ చేశారు. అలాగే ఈరోజు పట్టాదారు పుస్తకాలు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి పట్టాదారు పుస్తకాలు రాజముద్రతో మనకు పట్టాదారు పుస్తకాలు మీ ఫోటోలు ఎవరికైతే పొలంకి ఎవరిది చెందుతుందో వాళ్ళ ఫోటో లోపలేసి అలాగే క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేసి అలాగే సరిహద్దుల్ని కూడా వీళ్ళు ఇలా సర్వే చేసి నీట్గా సరిహద్దులు వేసి మీ పొలం ఎక్కడి వరకు ఉంది, మీ సరిహద్దులు ఎక్కడి వరకు అన్నది కూడా మ్యాపింగ్ చేసి సర్వే నెంబర్లు అన్నీ ప్రాపర్గా వేసి మీకు ఎంత పొలం ఉంది ఎంత అన్నది కూడా నీట్గా మెన్షన్ చేసి మనకి ఈరోజు రాజముద్రతో ఒక పాస్బుక్ను కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది. కానీ గతంలో ఇలా జరిగేది కాదు. ఈ పైన రాజముద్ర ప్రభుత్వ రాజముద్ర కాకుండా ప్రభుత్వ నాయకులు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దీని మీద ఉండేవి. ఆ రోజు పట్టాదారు పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరిలో ఒక అనుమానం ఉండేది, ఈ స్థలం ఈ పొలం మనకు చెందుతుందా లేదా జగన్మోహన్ రెడ్డికి చెందుతుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చే మన భూమికి రాజముద్ర అయితేనే ఉండాలి, అలాగే మన ఫోటోలు మాత్రమే వేసి ఈరోజు పట్టాదారు పుస్తకాలు ఆర్డీఓ గారు చెప్పినట్టు అన్ని సర్వేలు చేసి కరెక్షన్స్ లేకుండా ప్రాపర్గా ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా మీకు ఒక్కొక్క మండలాన్ని గ్రామాలు ఎంచుకొని అవన్నీ కూడా కరెక్షన్స్ చేసి ఈరోజు మీకు అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ పంచాయతీకే మనం 27 లక్షలతో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. గతంలో నేను ప్రచారంకి వచ్చినప్పుడు రోడ్లు కనీసం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్లు లేక కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు. 30-40 సంవత్సరాల నుంచి రోడ్ల కోసం ఎదురు చూసిన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఈరోజు అవన్నీ లేకుండా గ్రామాల్లో కూడా మనం ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. అలాగే త్వరలోనే కాలువలు కూడా చాలా వరకు గ్రామాల్లో లేవు, అవన్నీ కూడా త్వరలోనే పెట్టిస్తాం. అలాగే ఇల్లు లేని వాళ్ళకు కూడా మనము హౌసెస్ ఎవరికైతే లేవో అంటే కొంతమంది ఊరుస్తూ ఉన్నాయి ఇల్లులన్నీ కూడా పాతబడిపోయిన ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మండలానికి గాను 1240 వరకు కూడా మనం ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఈ పంచాయతీలో 63 వరకు ఇల్లులు, ఈ గ్రామంలో 63 వరకు ఇల్లులు పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటు పెన్షన్లు కావచ్చు, అలాగే ఇల్లులు కావచ్చు, అలాగే ఇళ్ల స్థలాలకు కూడా ఎంఆర్ఓ గారు అన్ని మండలాల్లో కూడా సర్వే చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పల్లెల్లో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనకు 3 సెంట్లు హౌస్ సైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే టౌన్లో 2 సెంట్లు ఇల్లు వరకు మనకు స్థలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే స్థలాలు ఇల్లు లేవో ప్రస్తుతానికి వాళ్ళని ఎండార్స్ చేయడానికి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా మనం టిట్కో హౌసెస్ కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఉగాది లోపు టిట్కో హౌసెస్ కూడా అందరికీ అందించడం జరుగుతుంది. ఇల్లు గతంలో మనము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసినప్పుడు 70% పూర్తయిన ఇల్లును కూడా పేదవాళ్ళకి ఇవ్వడానికి గత ప్రభుత్వ నాయకులకి మనసు రాలేదు. ఎందుకంటే అవి పూర్తి చేసి ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందన్న ఒకే ఒక కారణంతో పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్లను కూడా